మనమైతే కొద్దిసేపట్లో ఈ ఏప్రిల్ నెలలో వరి సాగు చేసే వరి నాట్లు లేదా వరి నారుమళ్ళు పెట్టే ప్రాంతానికి అయితే చేరుకోబోతున్నాము. చాలా విడ్డూరంగా ఉంది కదా. ఈ పండు టెండర్లో వరి ఎలా గ్రోత్ చెందుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ కాలంలో కనుక మనం వరి వేసుకుంటే, ఇతర విషయాల గురించి అయితే మనం ఈ కాలంలో వరి వేసే ప్రాంతానికి అయితే కొంచెం దూరంలోనే ఉన్నాము. త్వరగా అక్కడికి వెళ్తామండి. వరి నారుమడిని అయితే ఇక్కడ దగ్గరగా చూపిస్తారండి. చూడండి, ఇంకొక 10 రోజుల్లో అయితే ఈ నారు నాటడానికి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో వరి నాట్లు అయితే ఇంకొక 10-15 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. ఇదండి ఇక్కడ శ్రీకాళహస్తి దగ్గర. రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం శ్రీకాళహస్తి దగ్గర అయితే ఉన్నామండి, హైవే మీద. ఇక్కడ చూస్తే ఈ ఏప్రిల్ నెలలో నార్లు పెట్టి వరి నాట్లు వేస్తున్నారండి. అక్కడ చూడండి, నార్లు పెట్టి ఉన్నారు. అక్కడ కొంచెం దూరంగా కనిపిస్తున్నాయి. పోతే అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ సువర్ణముఖి నది ఈ పక్కనే ప్రవహిస్తుందండి శ్రీకాళహస్తి దగ్గర. ఈ ఏప్రిల్ నెలలో, మే నెలలో మండు టెండర్లో కూడా ఇక్కడ రైతులు వరి నాట్లు వేసి వరి పండిస్తారు. చూడండి, అక్కడ బసవన్నలు సేద్యం చేస్తున్నారు. బసవన్నలతోటి దూరంగా కనిపిస్తూ ఉంటాయి అనుకుంటా. అక్కడ దూరంగా ట్రాక్టర్లు సేద్యం చేస్తున్నాయి. ఈ కాలంలో వరి నాట్లు వేయటం వల్ల కొంచెం ఈ జబ్బులు అయితే తగ్గుతాయండి, వర్షాకాలంలో వచ్చే జబ్బులు. కాకపోతే ఎండలకి దిగుబడి తగ్గే అవకాశం ఉంది, కానీ రైతుకు ఆదాయమే వస్తుందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియపరచగలరు. మరొకసారి చెప్తున్నానండి, ఇది శ్రీకాళహస్తి దగ్గర హైవే పక్కన ఉన్న పొలంలో ఈ పనులు అయితే చేస్తున్నారండి, వరి నాటము. ఈరోజు ఏప్రిల్ నెల 14వ తారీఖు అండి. ఈ నారు పెట్టి వారం అయింది. అంటే ఈ నెలాఖరులో వరి నాట్లు అయితే వేస్తారు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.